టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. టెరీజియన్ స్పాట్లైట్ వార్తలకు స్వాగతం. ఈ రోజు హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఏలూరులోని సెయింట్ తెరిసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాల దక్షిణ భారతదేశంలో A+ గ్రేడ్తో నాక్ అక్రిడిటేషన్ యొక్క 5వ సైకిల్ను విజయవంతంగా పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక ఉన్నత విద్యా సంస్థగా అవతరించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు విద్య, మౌలిక సదుపాయాలు మరియు విద్యార్థుల అభివృద్ధిలో సంస్థ యొక్క విశిష్టతను సూచిస్తుంది. ఈ విజయంతో సెయింట్ తెరిసా కళాశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విజయానికి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. క్యాంపస్ ముఖ్యాంశాలు: స్టాక్ మార్కెట్లో విజయవంతం కావాలంటే ఓపిక, విశ్లేషణ మరియు భావోద్వేగ నియంత్రణ చాలా ముఖ్యం అన్న రాకెఫెల్లర్ మాటలను కంపెనీదారులు గుర్తుంచుకోవాలన్నారు డాక్టర్ శ్రీనివాసరావు. స్థానిక సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో మేనేజ్మెంట్ విభాగం వారు మార్చి 5వ తేదీన స్టాక్ మార్కెట్ నిర్వహణపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో సర్ సిఆర్ రెడ్డి కళాశాల MBA ప్రోగ్రామ్ ఆఫీసర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఆర్థిక ప్రణాళికపై విలువైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించారు. స్టాక్ మార్కెట్ యొక్క ప్రాధాన్యత, ఆర్థిక వ్యవస్థలో దాని పాత్ర, స్టాక్లను కొనుగోలు చేయడం మరియు అమ్మటం యొక్క ప్రక్రియ మరియు మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావంతో సహా రిస్క్ అసెస్మెంట్ మరియు ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ, మేనేజ్మెంట్ విభాగాధిపతి శ్రీమతి విజయలక్ష్మిని, ఇతర అధ్యాపకులను అభినందించారు. స్థానిక సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఆంగ్ల విభాగం వారు మార్చి 6వ తేదీన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పోటీ పరీక్షలకై ఇంగ్లీషు భాషా సామర్థ్యం మరియు సాంకేతికత అనే అంశంపై వర్క్ షాప్ ను నిర్వహించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థికి ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో పాటు సాంకేతిక నైపుణ్యం కూడా అత్యావశ్యకం. రిసోర్స్ పర్సన్ మరియు ఆంగ్ల భాష మాస్టర్ ట్రైనర్ కె తంబిబాబు ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థినులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించడానికి లెటర్ రైటింగ్, ఈమెయిల్, సభా కార్యక్రమాలు, చర్చనీయాంశాలు, మెమోలు వంటి కార్యాలయ కార్యక్రమాలను అంతర్జాలంలో నిర్వహించడంపై శిక్షణనిచ్చారు. సుమారు 300 మంది డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైక్రోబయాలజీ మరియు బయోకెమిస్ట్రీ విభాగాలు సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీ సహకారంతో మార్చి 6న డాక్టర్ బి జ్యోతికుమారిచే ఆహారం మరియు పోషకాహారం అనే అంశంపై అతిథి ప్రసంగాన్ని నిర్వహించారు. విభాగాధిపతి డాక్టర్ జ్యోతికుమారి సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత, పోషకాల పాత్ర మరియు ఆహార ఎంపికలు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవన శైలిని విలువైన అవగాహనను కలిగించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమవరంలో టెక్నోవా 2025 పేరుతో జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో సాంకేతికత పరిజ్ఞానం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడానికి సంబంధించిన పోటీలలో తెరిసా విద్యార్థులు పలు బహుమతులను సాధించారు. ఏ వర్షిణి, కె కీర్తిశ్రీ, ఏ హరిణి మరియు జ్ఞాని జైన్ వివిధ పోటీలలో జ్ఞాపికలు, నగదు బహుమతులను అందుకున్నారు. ఫిజిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగం వారు మార్చి 7, 2025 శ్రీ శశిభూషణ్ భీమవరపు వారిచే భౌతిక శాస్త్రం యొక్క భవిష్యత్తు ఒక నానో సైన్స్ దృక్పథం అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. BSc మరియు MSc విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భౌతిక శాస్త్రంపై నానో సైన్స్ ప్రభావాన్ని, క్వాంటం కంప్యూటింగ్, నానో రోబోటిక్స్ తయారీ మరియు మాలిక్యులర్లో పురోగతిని వివరించారు. విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత ప్రారంభించిన ఈ సెషన్ ఇంటరాక్టివ్ చర్చతో ముగిసింది. మార్చి 8వ తేదీని జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ చర్యను వేగవంతం చేయండి అనే ప్రచారం స్వీకరించిందని తెలియజేశారు శ్రీమతి డి బ్రహ్మేశ్వరి. స్థానిక సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల మరియు జిల్లా యువజన సర్వీసుల శాఖ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య వక్తగా కళాశాల సోషల్ సైన్సెస్ విశ్రాంత విభాగాధిపతి శ్రీమతి డి బ్రహ్మేశ్వరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యతను, మహిళలు మరియు బాలికలకు హక్కులు, సమానత్వం, సాధికారత మొదలైన విషయాలను ప్రస్తావించారు. మహిళల పురోగతికి సహాయం చేసే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలని ఉద్దేశాన్ని ఈ సంవత్సరం తెలియజేస్తుందన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళ 2025, ఉత్తమ విద్యావేత్త 2025 మరియు ఉత్తమ విద్యార్థులను సన్మానించారు. సెయింట్ తెరిసా కళాశాల మహిళా దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులలో పత్రికా రచన మరియు వార్తా రచనపై ఆసక్తిని పెంపొందించడానికి ఒక వేదికగా కళాశాల వార్తా ఛానల్ను ప్రారంభించడం జరిగింది.
ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు ఈ వేడుకలో అవార్డును అందజేశారు. వారిలో మొదటగా డాక్టర్ జ్యోతి కుమారి ఉత్తమ విద్యావేత్త 2025 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి మిస్ లీసా జోస్ ఉత్తమ లీడర్ యూజీ 2025, మిస్ కుసుమశ్రీ ఉత్తమ లీడర్ యూజీ 2025, మిస్ సృజన ఉత్తమ లీడర్ పీజీ 2025 అవార్డులు అందుకున్నారు. ఏలూరులోని సిహెచ్ఎస్వి సెంట్ తెరేసాస్ కళాశాలలో బీసీఏ విద్యార్థిని కానూరి దామిని సుధా జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు జిల్లా కలెక్టర్ చేత ఉత్తమ ఆల్రౌండర్ విద్యార్థిగా సత్కరించబడింది. 430 ప్రశంసా పత్రాలు మరియు 14 ప్రతిష్టాత్మకమైన అవార్డులతో ఆమె సాహిత్యం, మార్షల్ ఆర్ట్స్ మరియు విద్యారంగంలో రాణిస్తోంది. ఆమె ISBN మరియు కాపీరైట్ 2 పుస్తకాలు ముద్రించింది. భారతదేశంలో అతి పిన్న వయస్కురాలైన మహిళ. కరాటేలో 6 సార్లు అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ గా మరియు ఏకపాత్రాభినయం, కవిత్వం మరియు కథా రచనలో జాతీయ విజేతగా గుర్తింపు పొందింది. 2025 మార్చి 10వ తేదీన ప్రేరణ 2025 మేనేజ్మెంట్ పోటీలలో మా కళాశాల BBA విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అగ్రస్థానాలు సాధించారు. ఈ పోటీలు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించింది.